వాహనాన్ని ఆపి 1000 రూపాయలు లంచం అడిగిన కానిస్టేబుల్. నెల్లూరు జిల్లా గూడూరు. యూనిఫామ్ లేకుండా మైన్స్ వాహనాన్ని ఆపి 1000 రూపాయలు లంచం అడిగిన కానిస్టేబుల్ తిరుమల్. గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సైదాపురం నుంచి నారాయణపురం మైన్స్ లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఆపి ద్విచక్ర వాహనం పైన కానిస్టేబుల్ తిరుమల డ్రైవర్ ప్రభుదాస్ని లారీ పేపర్లు చెక్ చేయాలని కానిస్టేబుల్ అడగగా, డ్రైవర్ ప్రభుదాస్, సార్ ఇంతకీ మీరు ఎవరని ప్రశ్నిస్తే, నేను కానిస్టేబుల్ని అని అన్నాడు. సార్, పోలీసు వారు వాహనాలు తనిఖీలు ఎందుకు చేస్తారు సార్? చేయరు కదా సార్. చేస్తే ఆర్డీఓను మైన్స్కు సంబంధించిన ఆఫీసర్లు కానీ చెక్ చేస్తారు కదా. డ్రైవర్ ప్రభుదాస్ ప్రశ్నించగా, నన్ను నువ్వు చెక్ చేసే అధికారం ఎవరిచ్చారని కానిస్టేబుల్ తిరుమల రోడ్డుకి సంబంధించిన పేపర్లు తీసుకొని స్టేషన్కి వెళ్లకుండా 2 గంటల సేపు రోడ్డు మీద నిలదీశాడు. బండి పేపర్ల కోసం పోలీస్ స్టేషన్ వెళ్లిన ప్రభుదాస్ స్టేషన్లో ఉన్న పోలీసు వారికి సమాచారం అందించిన తర్వాత స్టేషన్లో ఉన్న అధికారులు కానిస్టేబుల్ తిరుమలకి ఫోన్ చేసిన వెంటనే స్టేషన్కి వచ్చి, డ్రైవర్కి ఎంత గుండె ధైర్యం ఉంటే నన్ను ఎవరని ప్రశ్నిస్తాడా? అందుకే నేను మైన్స్ బిల్లు తీసుకొని వచ్చాను. ఏం చేసుకుంటావో చేసుకోమని స్టేషన్లోనే డ్రైవర్ ప్రభుదాస్ని బెదిరించాడు. స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ తిరుమలకు డ్రైవర్ని ఇబ్బంది పెట్టొద్దు, తన పేపర్లు ఇచ్చి పంపించమన్నప్పుడు సీఏ గారు ఇమ్మంటేనే పేపర్లు నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని డ్రైవర్ ప్రభుదాస్ని కానిస్టేబుల్ తిరుమల్ ఇబ్బందికి గురిచేశాడు. సార్ అంటే బండి రికార్డులు పేపర్లు ఇమ్మంటే, సరే మాట సబుగా నేను మీరు ఎవరని అడిగిన ముందు పోలీస్ అన్నారు. నేనేమన్నానంటే, సార్ పోలీసే అండి, మీరు రికార్డులు చెక్ చేయకూడదు కదా అని అన్నాను. రికార్డులు చెక్ చేయకూడదని చెప్పి నీకు ఎవరు రూల్ ఏమో చెప్పారా అంటే, సార్ నాకు తెలియక నేను అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మరి బండి రికార్డ్స్ పోలీసులు చెక్ చేయకూడదు, మైన్స్ వాళ్ళు చెక్ చేయాలి, లేదంటే ఆర్టీఓ చెక్ చేయాలి అని బండిలో ఓవర్లోడ్ ఉంటే చెక్ చేయాలి సార్ అని అన్నాను. సరే, ఈ బండి వెయిట్ వచ్చి ఎంటీ వెయిట్ వచ్చి 12,500 కేజీలు, లోడ్తో వచ్చి 42,500 వస్తుంది. అంటే 32 టన్నులు 33 టన్నుల దాకా వస్తుంది. ఎందుకంటే మేము 32 టన్నులే రావాలి. సరే, ఆయన అన్న మాటకే నేను తప్పు మాట్లాడుతున్నాను, క్షమించండి. మేము లోడ్ అయిన తర్వాత ఏ బండికైనా మేము ఫుల్ ట్యాంక్ చేస్తాము. ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత ఒక 200 నుంచి 300, 500 కిలోలు వెయిట్ ఎక్స్ట్రా వస్తుందండి. అప్పుడు 42,500 కేజీలు వస్తుంది. సార్, కానిస్టేబుల్ గారిని నేనేం అడిగినంటే, సార్ మీకు ఏం కావాలి, మీరు ఎందుకు బండి ఆపారని అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, నన్ను నువ్వు ఎందుకు ఆపావని అడిగారు. నేను ఒక మాట అన్నాను, సార్ మీరు అన్యూనిఫామ్లో ఉన్నారు, వెహికల్ ఆపే రైట్స్ కూడా మీకు లేదు, మీరు కానిస్టేబుల్ అన్న రూల్ ఏంటి నేను అడిగాను సార్. నేను దానికి ఆయన ప్రెస్టేజ్గా తీసుకెళ్ళిపోయి బండి పేపర్స్ తీసుకెళ్ళిపోయి ఆయన కాలేదు సార్. నేనేం చేశానంటే, నాతో పాటు ఇంకో బండి కూడా ఉంది, ఒకే ఓనర్ బండి, 2 వాహనాలు పేపర్లు తీసుకెళ్ళిపోతే నేను స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్లోకి వెళ్తే స్టేషన్లోని కానిస్టేబుల్ ఎందరైతే ఉన్నారో దగ్గర 4-5 ఉన్నారు, రైటర్ కానీ వీళ్ళంతా చాలా బాగా మాట్లాడారు. నువ్వు మాట్లాడిన మాట కరెక్టేనమ్మా, మరి ఎవరు వెహికల్ ఎవరు పేపర్లు ఎవరు ఏంటని ఆ మాట నువ్వు అడిగిన మాట క్వశ్చన్ మాట రైటే. కాకపోతే పైన నుంచి ఆర్డర్స్ వచ్చింది సార్. నేను ఆర్డర్స్ వచ్చిందన్న మాటకి ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను సార్. నేను ఇప్పుడు ఈ విషయంలో ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, ఆయన 1000 రూపాయలు లంచం అడిగాడు. వాహనానికి 1000 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఆయన పేరు తిరుమల, కానిస్టేబుల్ పేరు తిరుమల, ఆయన పేరు అన్యూనిఫామ్లో ఉన్నాడు. ఆయన 1000 రూపాయలు లంచం ఎందుకు ఇవ్వాలని అడిగినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, పేపర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళినప్పుడు, సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, సిఐ గారికి చెప్పాను, డిఎస్పీ గారికి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పానని చెప్పి తప్ప మాటలు చెప్తున్నాడు ఆయన. సార్ ఇది పోలీస్ వ్యవస్థకి ఇది మచ్చ సార్. నేను ఒక మాట అడుగుతున్నాను, నా వాహనాన్ని ఆపినందుకు నేను ఆయన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, లంచం అడిగినందుకు నేను వ్యతిరేకిస్తున్నాను ఆయన్ని. సార్, మా వాహనంలోని ఒక 200 నుంచి 500 కేజీలు ఉంటేనే మీరు వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారే, మరి అదే స్థానికంలో ఉన్న గూడూరు నెల్లూరు పరిధిలోని మైన్స్ టిప్పర్ వాహనాల్లోని 40 టన్నులు 50 టన్నులు ఓవర్లోడ్ పోతుంది, మా ముందు నుంచే పోతుంది. మరి దాన్ని ఆపి ఎందుకు లంచం అడగలేకపోతున్నారు, దాన్ని ఆపి ఎందుకు రికార్డులు తీసుకెళ్ళలేకపోతున్నారు సార్? ఈ విషయంలోని నా మీద మీరు కేసు పెట్టచ్చు, లేకపోతే ఏదైనా సెక్షన్లోని పోలీస్ వ్యవస్థని అవినీతి అడిగిందని చెప్పి ఈరోజు నువ్వు సోషల్ మీడియాలోని
మా పైన నిందేస్తున్నాం అని చెప్పి మీరు నా పైన మీరు ఏ సెక్షన్లోనే కేసు పెట్టచ్చు, దానికి నేను అగ్రీ అవుతాను. మరి 40 టన్నులు 50 టన్నులు మరి పోతుంది కదా సార్, మరి దీన్ని ఏమంటారు? మరి కరెక్టా? నా పేరు ప్రభు, పూర్తి పేరు ప్రభుదాస్. నా నెంబర్ చెప్తున్నా 9059011120. సార్ ఇది నేను ఎంతవరకు వెళ్తా, దేని వరకనే వెళ్తాను సార్. ఈ రోజున 1000 రూపాయలకి అవినీతికి పాల్పడ్డావంటే టిప్పర్లు వాహనాలు మీ స్టేషన్ ఫార్మాలిటీ ఎంత వస్తుంది, మైన్స్లో నుంచి మీకు ఎంత వస్తుంది, అవన్నీ ఆపేయండి. అవన్నీ ఆపకపోతే నేను ఎంత దూరంగా వెళ్తాను. ఇది ఎంతవరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నేను అడిగే ప్రశ్న కరెక్టా కాదనేది మీరు తెలుసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ విషయంపై నేను ఎంతవరకైనా వెళ్తాను. మరి సిఐ గారికి నా కళ్ళ ముందే ఫోన్ చేశాడు, మరి సిఐ గారికి చేశాడా, మరి ఎవరికైనా ఫోన్ చేశాడా అనేది ఆ విషయం అయితే నాకు తెలియదు. సిఐ గారికి ఫోన్ చేశాను, వెహికల్ తీసుకెళ్ళిపోండి, పేపర్లు తీసుకెళ్ళిపోండి అని అంటున్నాడు ఆయన. మరి సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారి పరిధికి పేపర్లు వెళ్తే సిఐ గారు మమ్మల్ని తీసుకుని మా బల్లి వాహనాల దగ్గరికి రావాలిగా. ఏమయ్యా, ఒక కానిస్టేబుల్ని నువ్వు నిలదీసి ప్రశ్నించి అంత స్థాయికి నువ్వు వెతికావా అని చెప్పి అనొచ్చు కదా, ఒక ఎస్ఐ రావచ్చు కదా. మరి ఎస్ఐ గారు ఏమైపోయారు, సిఐ గారికి ఎందుకు వెళ్ళింది? ఒక డిఎస్పీ గారు చెప్పొచ్చు కదా. నేను యూనిఫామ్లో ఉన్నాను సార్, నేను ఫుల్ యూనిఫామ్లో ఉండి నేను ప్రశ్నిస్తున్నా. నాకు యూనిఫామ్ ఉంది, కెమెరా రోల్ చేయను. నాకు యూనిఫామే ఉంది, యూనిఫామ్ మీద ప్రశ్నిస్తున్నా. నాకు లైసెన్స్ ఉంది. మీరు ఎనీ టైం కాల్ చేసినా సరే, మరొకసారి చెప్తున్నాను 9059011120. ఇంకొక నెంబర్ 9393866693. 2 నెంబర్కి వాట్సాప్ ఉంది. ఒక నెంబర్ ఎనీ టైం ముందు చెప్పిన నెంబరు ఎనీ టైం కాల్ రెడీలో రింగ్ అవుతుంది. మీరు ఫోన్ చేసి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి, మీరు డిపార్ట్మెంట్ తరపు నుంచి అయినా సరే, మైనింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నన్ను మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి నా లైసెన్స్